వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, నేను ఒక టైటిల్ పెట్టినాను ఈరోజు అనాలిసిస్కి. హ్యాట్స్ ఆఫ్ టు పంజాగుట్ట పోలీస్ అని చెప్పేసి, అన్వేష్ దొరికేశాడా అని చెప్పి కూడా నేను టైటిల్ పెడతాం జరిగింది. ఈరోజు అన్వేష్ చేసిన కామెంట్స్కి సంబంధించి చాలా సీరియస్గా చాలా చోట్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, చాలా చోట్ల పక్క రాష్ట్రాల నుంచి కూడా ఒక వ్యతిరేకత అయితే వ్యక్తమైంది. చాలామంది కేవలం వ్యతిరేకతను ఎక్స్ప్రెస్ చేయడమే కాదు, ఇంకొక అడుగు ముందుకేసి వరుసబెట్టి అతని మీద ఫిర్యాదులు కూడా చేస్తూ ఉన్నారు. వరుసపెట్టి ఈ ఫిర్యాదులతో మొత్తం ఎక్కడ చూసినా అన్వేష్కి వ్యతిరేకంగా ఈ కేసులు అయితే ఫైల్ అవుతూ ఉన్నాయి. అయితే అందరికంటే ముందుగా ఈ ఇష్యూలో ఇనిషియేట్ తీసుకున్న వ్యక్తి ఎవరు అంటే ప్రజెంట్ బీజేపీలో ఉన్న కళ్యాణి. సో ఆవిడ వచ్చి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసిన తర్వాత అతని మీద వెంటనే పోలీసులు చాలా స్ట్రిక్ట్గా కేసు ఫైల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అక్కడ మనం చూస్తే హిందూ దేవీ దేవతలను ఆయన దూషించారన్న ఒక కారణంతో పాటు ఐటీ యాక్ట్ కింద, అదేవిధంగా సెక్షన్స్ చూసినట్లయితే 299, 79 అండ్ 352 ఈ సెక్షన్స్ కింద అన్వేష్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. అటు వైజాగ్లో కూడా ఆయన మీద కేసులు ఉన్నాయి. ఈరోజు రెండు రాష్ట్రాల్లో చాలా చోట్ల, హైదరాబాద్లోనే కాదు చాలా చోట్ల ఆయన మీద కేసులు నమోదయ్యాయి. కానీ అందరికంటే ఈరోజు మనం ఎందుకు హ్యాట్స్ ఆఫ్ పంజాగుట్ట పోలీసులకు అని చెప్పామంటే, చాలా ఫర్మ్గా పంజాగుట్ట పోలీసులు రియాక్ట్ అయ్యారు ఈ రోజున. అందుకే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పడం జరిగింది. అందరూ కేసు ఫైల్ చేస్తూ ఉన్నారు, దాని మీద స్టడీ చేస్తూ ఉన్న సమయంలో పంజాగుట్ట పోలీసులు ఈ విషయంలో ఇంకొక అడుగు ముందుకేశారు. ముందుకేసి ఈ రోజున అన్వేషకు సంబంధించి అటు ఇన్స్టాకు కూడా వాళ్ళు ఒక లేఖ రాయడం జరిగింది. అతని ఐపీ అడ్రస్ కానీ, అతని డీటెయిల్స్ కానీ, అతని అకౌంట్ డీటెయిల్స్ కానీ మొత్తం మాకు పంపించండి అని చెప్పేసి ఇన్స్టాకు వాళ్ళు ఒక లేఖ కూడా రాశారు. అది మీడియాలో కూడా హైలైట్ అవుతూ ఉంది. అంతేకాదు ఈ రోజున అటు లుకౌట్ నోటీస్ కూడా ఇచ్చారు పంజాగుట్ట పోలీసులు. దానికి సంబంధించి కూడా ఈ అంశం కూడా వైరల్ అవుతూ ఉంది మీడియాలో. ఇక్కడ పోలీస్ వైపు నుంచి కంప్లైంట్ తీసుకోవడం వేరు, కానీ అంతే స్మార్ట్గా, అంతే ఫాస్ట్గా విత్ ఇన్ టైంలో ఇష్యూ చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉన్న ఇష్యూ మీద అతన్ని ఎలాగైనా తీసుకురావాల్సిందే, ఎక్కడున్నా సరే లాక్కు రావాల్సిందే అని చెప్పి కూడా ఒక చర్చ జరుగుతూ ఉన్న సమయంలో అంతే ఫర్మ్గా పోలీసులు పనిచేయడం జరిగింది. అయితే దీని వెనుక సిపి సజ్జనార్ రియాక్షన్ కూడా ఉంది. ఆయన కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా ఇన్వాల్వ్ అయినారని ఒక ప్రచారం జరుగుతోంది. ఇఫ్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ ఆర్ నాట్, మొత్తం మీద అయితే పంజాగుట్ట పోలీసులు మాత్రం చాలా సీరియస్గా స్పందించిన పరిస్థితి ఉంది. సో ఇదే సీరియస్నెస్ కొనసాగిస్తే మరో 2-3 రోజులు ఆయన ఇండియాకి రావడం, ఆయన రప్పించడం పెద్ద విషయం కాదు. అయితే ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఏంటంటే, ఎప్పుడో ఒకసారి కంప్లైంట్ ఉంటే ఆయన కోసం మాటు వేసి పట్టుకొని తీసుకొచ్చి శిక్షించడం అది వేరే విషయం. మొన్న చూసాం ఐబొమ్మ రవి విషయంలో పోలీసులు అంతే చేశారు. ఎప్పటి నుంచో అంతకుముందు సిపిగా చేసిన ఆనంద్ లాంటి వాళ్ళు చాలా కష్టపడ్డారు, దాన్ని సజ్జనార్ కంటిన్యూ చేశారు. అతను ఎప్పుడో ఏదో ఇష్యూ కోసం హైదరాబాద్ వస్తే మాటు వేసి మరీ పోలీసులు పట్టుకున్నారు. వేరేజ్ ఏపీలో మనం చూసాం కూడా, మొన్నే జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఒక సాలిడ్ కార్యకర్తగా ఉన్న అర్జున్ రెడ్డి లాంటి వాళ్ళని, అదేవిధంగా చూస్తే విజయభాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళని పోలీసులు తీసుకెళ్ళడం జరిగేది. 3rd డిగ్రీ కూడా వేశారు వాళ్ళ మీద, వాళ్ళు పెట్టిన పోస్టులకు సంబంధించి. అయితే వీళ్ళ మీద ఆల్రెడీ లుకౌట్ నోటీస్ ఉంది కాబట్టి, లుకౌట్ నోటీస్ ఉంటే ఏం జరుగుతుందంటే ఎయిర్పోర్ట్లో వాళ్ళు దిగడంతోనే ఏ దేశం నుంచి అయినా సరే అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు చాలా సీరియస్గా పోలీసులకు ఇన్ఫార్మ్ చేసే ప్రయత్నం చేస్తారు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లోనే. సో వెంటనే పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడైనా సరే ఇదే జరుగుతుంది. అందుకే ఈరోజు అవినాష్కి లుకౌట్ నోటీస్ ఇచ్చారన్న ప్రచారం ఉంది, బట్ నాట్ యెట్ కన్ఫర్మ్డ్. దీనికి సంబంధించి ఒక అధికారికంగా ఒక ప్రకటన అయితే లేదు. పోలీసులు అన్వేష్ వచ్చిందాకా వెయిట్ చేస్తారా, లేకపోతే అతన్ని ముందుగానే పూర్తి స్థాయిలో బుక్ చేసి అతన్ని పిలిపించే ప్రయత్నం చేస్తారన్నది అయితే ఒక చర్చ. ఇక్కడ ఇంకోటి కూడా మనం ఎగ్జాంపుల్ కోట్ చేసుకోవాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు మొన్నటి వరకు కూడా యూఎస్లో ఉన్నారు. ఆ తర్వాత శ్రవణ్ రావు లాంటి వాళ్ళు కూడా యూఎస్లోనే ఉన్నారు. వాళ్ళని ఈ రోజున పూర్తి స్థాయిలో పాస్పోర్ట్లు కూడా సీజ్ చేయించే విధంగా మ్యాటర్ తీసుకెళ్లారు. అక్కడ ఎంబసీకి కూడా కంప్లైంట్ చేసింది తెలంగాణ సర్కార్. అంత ఫాస్ట్గా మూవ్ చేసింది ఈ విషయంలో. వాళ్ళని ఇండియాకి రప్పించిన పరిస్థితి, ఈరోజు అదుపులోకి కూడా తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అంతకన్నా సీరియస్ ఇష్యూ ఇది. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అంటే కేసీఆర్కి సంబంధించిన అంశమేమో కావచ్చు, బట్ అది కూడా సీరియస్ ఇష్యూ అయినప్పటికీ ఇది ఇంతకన్నా సీరియస్ ఇష్యూ. అసలు తనకి ఎలాంటి సంబంధం లేని ఇష్యూలో అతను రియాక్ట్ అయ్యారు. సరే, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నారు, ఒక యూట్యూబర్గా ఉన్నారు కాబట్టి అతను రియాక్ట్ అయ్యి ఉండొచ్చు అనుకున్నాం. అతను వాడిన భాష, అతని ఏహ్యకరంగా, అసహ్యకరంగా, అతను ఒక పశువుల కన్నా హీనంగా బిహేవ్ చేసిన విధానం ఆ వీడియోలో మనుషులనే వాళ్ళు ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు, క్షమించరు. మనిషి జన్మ ఎత్తిన వాళ్ళు ఎవరు కూడా అంత దారుణంగా అతను మాట్లాడే ప్రయత్నం చేశారు దాని మీద. అంతేకాదు అటు శివాజీని చాలా దారుణంగా అవమానించారు ఆయన. అదేవిధంగా అటు గరికపాటిని కూడా అంతే దారుణంగా అవమానించారు. ఒక ఒపీనియన్ ఎవరికైనా నచ్చకపోతే దాన్ని ఖండించడం వేరు, లేదు ఎక్స్ట్రీమ్ లెవెల్లో తీసుకెళ్ళాలి అనుకుంటే దాన్ని సీరియస్గా ఖండించడం వేరు. కానీ దాన్ని చాలా అసహ్యకరమైన భాషలో, అసహ్యకరమైన రూపంలో దాన్ని ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు ఆయన. సరే, ఇక అంతటితో ఆగారా అంటే అది కూడా ఆగలేదు. ఎలాంటి సంబంధం లేని ద్రౌపదిని, సీతాదేవిని కూడా తీసుకురావడం జరిగింది ఈ ఇష్యూలోకి. అసలు వాళ్ళ గురించి చాలా అసహ్యకరమైన భాషతో మాట్లాడు. అతనికి అసలు పురాణాల గురించి కానీ,
మన ఏదైతే మన వేదాంగాల గురించి కానీ, ఉపనిషత్తుల గురించి కానీ కనీసం మినిమమ్ అవగాహన లేదు. కనీసం అతను బుక్స్ కూడా ఎప్పుడు చదువుకోని ఉంటాడు. నాకు తెలిసి నిశానీలే నయం. వాళ్ళకి కనీసం లౌక్యమైనా ఉంటుంది. అంత దారుణంగా వాళ్ళని అవమానించే ప్రయత్నం చేశారాయన. ఎక్కడ కురుక్షేత్ర సంగ్రామం, ఎక్కడ మహాభారతం, ఎక్కడ ఈ దిక్కుమాలిన అన్వేషణ అనే విధంగా ఉన్నాయి అతని మాటలు గాని, అతని బిహేవియర్ గాని. సో, అందరూ అనుకోవచ్చేమో ఇది కేవలం హిందూ మతం మీద జరిగిన దాడి కాదిది. హిందూ పురాణాల మీద జరిగిన దాడిగా దీన్ని చూడకూడదు. ఇది ఒక కల్చర్ మీద, ఒక సంస్కృతి మీద జరిగిన దాడిగా చూడాలి. ఇప్పుడు ఇలాంటి వెధవను మనం వదిలేసాము అంటే, రేపు ఇలాంటి వెధవలు వీధికొకరు పుట్టుకొనొస్తారు. ఇప్పటికే పుట్టుకొనొస్తా ఉన్నారు. సో, అదే ఇంకొక మతం గురించో, ఇంకో చోటో అన్వేష్ లాంటి వ్యక్తి ఇలాగే మాట్లాడుంటే, అతను ఈ పాటికి భూమి మీద కూడా ఉండేవాడు కాదేమో. అంత సీరియస్ యాక్షన్ గానీ, సీరియస్ దానికి రెప్లికా గానీ ఉండుండేది. కానీ అంత దారుణంగా అతను మాట్లాడితే, ఇంకా అతన్ని ఎందుకు తీసుకురాలేదన్న ప్రెషర్ కూడా పెరుగుతోంది ప్రభుత్వాల మీద. ఈరోజు ఆర్ఎస్ఎస్ పెద్దలు మాటకు ముందు ఏదైనా సరే ఎక్కడైనా ఇలాంటి ఇష్యూలు జరిగితే ముందుకొచ్చి ఖండిస్తూ ఉంటారు. ఈరోజు రాష్ట్రం నుంచి రిప్రజెంట్ చేస్తున్న కేంద్ర మంత్రులు కూడా ఎందుకు ఈ ఇష్యూ మీద స్పందించట్లేదు బీజేపీ నేతలు, ఆర్ఎస్ఎస్ పెద్దలు ఎంతమంది ఉన్నారు, ఎందుకు ఫోకస్ పెట్టట్లేదన్న చర్చ కూడా జరుగుతూ వస్తుంది. ఇంత చర్చకి ఇతను కారణం అయ్యాడు తన భాష ద్వారా. తన ఇంకా ఏం మాట్లాడుతూ ఉన్నారు అతను, ఇంకా దారుణంగా మాట్లాడుతూ ఉన్నాడు. నా అకౌంట్లో 6 కోట్లు ఉన్నాయి, ఏం పీకుతారు, నేను ఇండియా కూడా రాను, వస్తే ఏం పీకుతారని మాట్లాడుతూ ఉన్నారు. సారీ ఆ మాట అన్నందుకు. సో, మొత్తానికైతే అంత దారుణమైన అన్వేషణ మాత్రం ఈ పాటికే పోలీసులు అరెస్ట్ చేసి ఉండాల్సింది, ఇంకా స్ట్రింజెంట్ యాక్షన్ ఉండాల్సింది. అయితే అతను విదేశాల్లో ఎక్కడో ఉండి నిమిషానికి తన అడ్రస్లు మార్చుకుంటూ వెళ్తున్నారు కాబట్టి ఇది పోలీసులకు కూడా ఒక టిపికల్ టాస్కే అనుకోవాలి. మొత్తం ఏదైతే ఈరోజు పంజాగుట్ట పోలీసులు అంతే ఫాస్ట్‌గా స్పందించిన విధానం అయితే మాత్రం అందరూ కూడా వెల్కమ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అన్వేషణ పట్టుకొచ్చే విషయంలో కూడా ఇంతే స్మార్ట్‌గా, ఇంతే ఫాస్ట్‌గా వాళ్ళు రియాక్ట్ అయితే ఇంకా పోలీసుల మీద కూడా నమ్మకం పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అందుకే మనం టైటిల్‌లో కూడా హ్యాట్స్ ఆఫ్ టు పంజాగుట్ట పోలీస్ అని మెన్షన్ చేయడం జరిగింది.